ప్రియ సహోదరులారా, స్నేహితులారా, మీ అందరికీ వందనాలు. మరొకసారి దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థనతో ఈ దిన వాక్యాన్ని ప్రారంభించుకుందాం. స్తోత్ర మహాపరిశుద్ధుడు గనుడా మీకు వందనాలు. మరొకసారి పాసంతకు వస్తున్నాం తండ్రి. ఈ దినం ప్రభా నీ కుమారులో, నీ కుమార్తెలతో, నీ కుమారులతో నాయన ఏ వాక్యాన్ని అయితే మీరు మాట్లాడాలనుకుంటున్నారో, వారి హృదయంలో ఏ వాక్యాన్ని అయితే మీరు విత్తలను ఆశపడుచున్నారో దేవాతని నాయన మీరు నా తండ్రి అయ్యా బోరుగా మమ్మల్ని వాడుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడి నాయన వారికి మారు మనసు కలుగు చేయండి. రక్షణ లేని బిడ్డలకి ప్రభా నీ సన్నిధిలో ఈ వాక్యం వినిచుండగా అనేక మందికి రక్షణ దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ సహోదరులారా, ఇక్కడ కీర్తనలో 91 అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. సహోదరులారా, ఇక్కడ మొదటి వచనం మనం చూసినట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. ఇక్కడ ఎప్పుడైతే మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఇంకొకటి దేవుని నామాన్ని ఎరిగిన వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి రెండు అంశాలు ఇక్కడ మనం చూడొచ్చు. మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి, మనము దేవుని నామాన్ని ఎరిగేవారిగా ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని ప్రేమించేవారిగా ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుని నామాన్ని ఎరిగిన వారిగా అనగా దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడైతే చదివేవారిగా ఉంటామో, దేవుని వాక్యాన్ని బోధిస్తుండగా వినేవారిగా ఎప్పుడైతే ఉంటామో, దేవుని వాక్యాన్ని మాట్లాడడానికి ఎప్పుడైతే ఆశపడతామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే బోధించడానికి ఎప్పుడైతే ఆశపడతామో, అలాగనే దేవుని వాక్యాన్ని చూచేవారికి ఎప్పుడైతే ఉంటామో దేవుడు అంటున్నాడు మన యొక్క ప్రమాదాల నుంచి, మన అపాయాల నుంచి దేవుడు తప్పిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. రెండవదిగా ఇక్కడ చూడండి, ఘనపరుస్తాను, నేను నిన్ను ఘనపరుస్తానంట. ఎప్పుడైతే దేవుని నామాన్ని ఎరిగిన వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే భద్రపరుచుకుంటామో, అప్పుడు దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఘనపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. మూడవదిగా చూసినట్టయితే నీవు మొర్రపెట్టగా నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని రెండో వాక్యంలో చూడండి, నీవు మొర్రపెట్టగా నేను నీకు ఉత్తరం ఇస్తాను. అంటే నువ్వు ఎప్పుడైతే నీ శ్రమలో, నీ ఇబ్బందులో, నీ ఇరుకులో, నీ చీకట్లో, నీ అంధకారంలో, నీ బాధలో ఎప్పుడైతే నాకు మొర పెడతావో నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఉత్తరం అలానే కాకుండా శ్రమలలో నేను అతనికి తోడుగా ఉంటాను. అనగా నీకు వచ్చే శ్రమలలో, నీకు వచ్చే కష్టాలలో, నీకు వచ్చే ఇబ్బందుల్లో, ఇరుకుల్లో కూడా, నీకు వచ్చే అవమానాల్లో, నీకు వచ్చే నిందలలో నేను నీకు తోడుగా ఉంటాను. సాక్షాత్తు మనం సృష్టించిన దేవుడే మనకు తోడుగా ఉంటాడని వాగ్దానం ఇస్తున్నాడు. అలాగనే నేను నిన్ను గొప్ప చేస్తాను అంటాడు. అతన్ని విడిపించి అనగా నీ ఇబ్బందుల్లో నుంచి, నీ ఇరుకుల్లో నుంచి, నీ యొక్క నిందల్లో నుంచి, నీ అవమానంలో నుంచి దేవుడు నిన్ను విడిపించి నిన్ను గొప్పగా చేస్తాను. అనేకులు ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. నీ శత్రువులు ఏటా నీకు భోజనాన్ని సిద్ధపరుస్తానని మరో వాక్యంలో చెప్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి, కింద వచనంలో చూసినట్లయితే దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను అంటాడు. ఇక్కడ చూడండి, దీర్ఘాయుష్షు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ఎరిగిన వారిగా ఉంటామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో, ఎందుకంటే జీవం గల దేవుని వాక్యము జీవం గలది. దేవుని వాక్యం ఎలాంటిది? రెండించుల ఖడ్గం వంటిది. దేవుని వాక్యం ఎలాంటిదంటే మన యొక్క సమస్త మూలుగుల్లో కూడా దూరగల శక్తి కలిగినటువంటిది దేవుని వాక్యం. అలాంటి వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో భద్రపరుచుకుంటామో, ఎప్పుడైతే మన హృదయంలో భద్రపరుచుకోవాలని ఆశ కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని నామాన్ని ఎరిగిన వారిగా కనుక దేవుణ్ణే మన హృదయంలో ఎప్పుడైతే పెట్టుకోవాలని ఆశపడతామో, అప్పుడు దేవుడు అంటాడు ఈ చెప్పినటువంటి 6 అంశాలు కూడా, 6 ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము దేవుని ప్రేమించేవారిగా ఉందాం. ఈ దినం నుంచి దేవుని నామాన్ని ఎరిగిన వారిగా మనం ఉండాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.